మిమ్మల్ని పిలిపించింది మీ ఊళ్ళో ఉన్న బడి గురించి తెలుసుకుందామని. సంతోషం. మీ బడి పేరు ఏమిటి? మా నాన్నగారు ఎక్కువగా బఠానీలు తెలుగు కూడా పెడుతుంటారు. ఆయన అడిగిన బడే అందుకని బఠానీల మాస్టర్ బడి అని తీసుకుంటారు. పేరు చాలా అందంగా బాగుంది. పేరు మార్చుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? మార్చుకోవచ్చు. దేనికోసం మార్చుకోవాలనుకుంటున్నారు మీరు? బడిని మూలంగా పెట్టుకుని ఒక సినిమా చేయబోతున్నాను. చాలా సంతోషం ఉంది. నేను కూడా నటించగలను. కథ నిర్ణయించుకోనేమండి. అవును, మీ నాన్నగారు ఎలా ఉంటారు? అని రూపం కొంచెం పొట్టిగా ఉంటారండి. కొంచెం పొట్టిగా ఉంటారా? బాగా పొట్టిగా ఉంటారా? కొంచెం బాగా పొట్టిగా ఉంటారని చెప్పచ్చు సార్. బాగా పొట్టి బఠానీ మాస్టర్ బడి అని సినిమాకి పేరు పెడితే సరిగ్గా ఉంటుందా? బాగా సరిగ్గా ఉంటుందండి. పార్ట్నర్స్ని అడిగి సినిమా పేరులో మార్పు చేసినా చేస్తాను. మీ ఇష్టం అండి. దీన్ని కూడా చేర్చుకోవచ్చు. కావద్దే పొట్టి బఠానీ మాస్టర్ బడిలో మీ ఇష్టం. పొడుగ్గా ఉన్నా పేరు కొత్తగా ఉంది కదా. బాగా చెప్పారు. మా ఊళ్ళో బడిని బళ్ళు అంటుంటారు సార్. మంచి కాలం గుర్తు చేశారు. బాగా పొట్టి బఠానీల మాస్టర్ బడిలో మీ ఇష్టం. సరిగ్గా ఉందా? సినిమా ఈ పేరు కోసమే 100 రోజులు ఆడుతుందండి. అది సరేనండి. మీ బడిలో ఎంతమంది చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారండి? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఊరంతా చుట్టొస్తారు. 1వ నంబర్ గాడిదలండి. అబ్బో, చెయ్యివ్వండిలా. పేరు చెడిపోయింది. మీ బడి వద్దు, ఏమీ వద్దు. ఏం సార్ చెప్తున్నారు? ఏమంటున్నారు అర్థం కావట్లేదు. ఏమిటి అర్థం కాలేదా? 1వ నెంబర్ గాడిదలు అన్నారే, అదే సినిమా పేరు. చెప్పి చూడండి, మీకే నోరు ఊరుతుంది. శభాష్, 1వ నెంబర్ గాడిదలే, అదే నా సినిమా పేరు. మీరు రమ్మని పిలిస్తే వచ్చాను. మా బడి పేరు మీ సినిమాకి సహాయపడదా? వద్దు, అది ఇంకోసారి చూసుకుందాం. మీరు బయలుదేరి వెళ్ళచ్చు. సార్ సార్ అలాగైనా మీ సినిమాలో మా బడి పేరు వచ్చాడు చూడండి సార్. సరే సరే, ఆలోచిస్తాను. పొట్టి బఠానీ మాస్టర్ బడిలోని 1వ నెంబర్ గాడిదలు. ఎలా ఉంది పేరు? సార్ సార్ సూపర్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. బ్రహ్మాండం బ్రహ్మాండం. ఇదిగో పేరు కోసమే ఈ 10,000 తీసుకోండి. చాలా సంతోషం సార్. నేను బయలుదేరుతున్నాను. అన్నట్టు మీరు మా ఊరికి ఎప్పుడు వస్తున్నారు షూటింగ్కి? మీరు ఓ 20 గాడిదల్ని సెలెక్ట్ చేసి ఉంచండి. మా సినిమా యూనిట్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. నటించడానికి నాకు ఛాన్స్ ఇస్తారా సార్? సినిమా పేరు ఏమిటి? పొట్టి బఠానీల మాస్టర్ బడిలోని 1వ నంబర్ గాడిద. మీరే 1వ నెంబర్ గాడిద. సినిమా పేరు దొరికిన వెంటనే కథ కూడా దొరికింది. మిగతావన్నీ నిజమైన గాడిదలు. మీరు మాత్రం గాడిద తోలు వేసుకుని ఆ గాడిదతో పాటు ఒక గాడిదగా ఉంటారు. మీకు ఒక నిజమైన గాడిదకి మధ్య ఏర్పడే కెమిస్ట్రీయే ఈ సినిమా కథకి మూలాంశం. ఒక గాడిదతో మీకు ఏర్పడే ప్రేమ, దాని వలన మిగతా గాడిదలకు ఏర్పడే ఈర్ష్య, మీరు గాడిద కాదు మనిషి అని తెలుసుకున్న వెంటనే జాతి వదిలి జాతి వచ్చి కలహం ఏర్పరుస్తాడా అని ఆ నిజమైన గాడిదలన్నీ కలిసి మిమ్మల్ని చెతకబాస్తాయి. మీరు చచ్చిపోతారు. అదే క్లైమాక్స్. అప్పుడు అన్నమయ్య ప్రత్యక్షం అవుతాడు. జాతులు రెండేనని పాడతాడు. ఒకటి కొట్టే జాతి, రెండోది కొట్టించుకునే జాతి అని కథ ముగిస్తాను. యా, మీకో పెద్ద నమస్కారం. మీ సినిమాకు పెద్ద నమస్కారం. మీ సినిమా వద్దు, మీ డబ్బులు వెళ్ళిపో. పరుగు 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 పరుగు.